టైం లేనప్పుడు కుకింగ్ తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలన్నప్పుడు ఇట్లాంటి కర్రీస్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. సో, ఇక్కడ నేను గుడ్డు నీటెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానో అది కూడా అమ్మ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేసేయండి. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి పాన్ హీట్ అయిన తర్వాత 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. అండ్ దాని తర్వాత మిక్సీలో ఒక 2-3 టమోటాలని బాగా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్‌ని ఈ తాలింపులో వేసేసుకొని పేస్ట్ బాగా మగ్గించుకోవాలండి. పేస్ట్ మగ్గిన తర్వాత ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అట్లనే గరం మసాలా వేసేసుకొని కాస్త మగ్గించుకొని కాస్త వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత వాటర్‌లో చక్కగా ఎగ్స్ అయితే పగలగొట్టేసి వేసేసేయండి. అండ్ సిమ్‌లో పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు అట్లా వదిలేస్తే మనకి టేస్టీ గుడ్డు నీటెట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా రసం ఇట్లా ఏం అవసరం లేదు. వేడి వేడి అన్నంతో ఈ గుడ్డు నీటెట్ తింటుంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.